సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక దాంతోపాటు మనము కొత్తగా ఛానల్ స్వధర్మదర్శిని ఛానల్ను, అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ను పెట్టడం జరిగింది. ఒక దాంట్లో దేవాలయాలు, ఒక దాంట్లో ఆధ్యాత్మిక విషయాల విశ్లేషణలు మనం పెట్టడం జరుగుతుంది. ఆ రెండు ఛానళ్ళు కూడా చూడండి, చాలా విశిష్టంగా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణలతో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఈ వారం, ఈ మాసం 2024లో మనకు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం చూసే ముందు ఒక్కసారి గ్రహస్థితి చూద్దాం. కర్కాటక రాశి వారికి జన్మ బుధుడు, అలాగే ద్వితీయ రవి, తృతీయంలో శుక్ర కేతువులు ఉన్నారు, అష్టమ శని సంచారం, నవమ రాహువు, ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నారు. మరి ఇక్కడ గ్రహ మార్పు అయితే బుధుడు స్వక్షేత్రం జన్మం నుంచి ద్వితీయ తృతీయ స్థానాలలో 4, 24వ తారీఖుల్లో మార్పు సంభవిస్తుంది. శుక్రుడు వచ్చేసి 17వ తారీఖు తర్వాత మనకు 18వ తారీఖు రోజు 4వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది, స్వక్షేత్రంలోకి. ఇక దాంతోపాటు ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ మార్పు రవి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి శారీరక మానసిక ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి కొద్దిగా బయటపడే ప్రయత్నం చేస్తారు. అయితే వ్యయ కుజుడి వల్ల కొంత ఒత్తిడి, ఆర్థికంగా లోటు అనేది ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ధనాధిపతి స్వక్షేత్రంలో ఉండడం, అందులోనూ 17వ తారీఖు వరకు కూడా ద్వితీయ తర్వాత తృతీయ స్థానాలలో బుధాదిత్య యోగాన్ని పొందడం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనప్రాప్తి, సమస్యల నుంచి బయటపడడం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయడం, అలాగే విజయాలు సాధించడం అయితే చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి ముందడుగు పడుతుంది. కుటుంబపరమైన విషయాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే దేవాలయ దర్శనాలు, కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా కుటుంబం యొక్క సహాయ సహకారాలు అందుతాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే విద్యార్థులకైతే మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఇక 4వ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మాసాంతంలో కొంత అధికంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు, విహారయాత్రలు చేయడం, కొంత దేవాలయ దర్శనాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు కొంత వాహనాల కొనుగోలు, గృహాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, డిఫెన్స్కు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే బోధనా రంగం అంటే టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు కుటుంబంలోని వ్యక్తులకైతే ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలో చికాకులు, మనస్తాపాలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కండరాలకు సంబంధించిన అనారోగ్యము, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు, వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చేయాలి. ఏ సమస్య వచ్చినా శీఘ్రంగా వైద్య సేవ తీసుకోవడం అనేది అవసరం. కొంత చికాకులు అయితే ఉంటాయి ఆరోగ్యపరంగా, అయినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు. ఈ అష్టమ శని ఉన్నంతకాలం కొంత చికాకులు అయితే ఆరోగ్యపరంగా ఉండే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కూడా వారి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే క్షేత్ర దర్శనాలు, ఊహించని ప్రయాణాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు,
తండ్రి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాటి రీత్యా వ్యయం కూడా అయ్యే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుందని ఊహించుకోవచ్చు. ఎందుకంటే కొంత దశమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగాలు అయితే రావడం కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. వ్యాపార రంగంలోని వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో స్థానచలనాలు, బదిలీలు ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఏదైనా అనుకూలత ఉండాలి అంటే కొంత సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. లేదంటే కొంత చికాకులు, ఉద్యోగంలో పని ఒత్తిడి సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి అనుకూలత అనేది మాసాంతంలో కలిగే అవకాశం మనకు. ఇక దాంతోపాటు ఏదైనా కూడా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం అనేది మానుకోండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే కొత్త సమస్యలు కూడా పైన పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఆకస్మిక ధనలాభాలు, మీకు గతంలో రావాల్సిన డబ్బు అనేది మీకు చేతికి అందడం అనేది మనకు జరుగుతుంది. ఆ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. వీలైతే నీలాంజన సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయా మార్తాండదం భూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించు ఉండండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. సుందరకాండలోని 9 రోజుల పారాయణ క్రమం కానీ 5 రోజుల పారాయణ క్రమం కానీ చేసుకుంటే ఏదైనా సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ఈశ్వరారాధన, హనుమదారాధన చేసుకుంటూ ఉండండి. ఇక దాంతోపాటు కందులు ఒకటి, నువ్వులు ఒకటి దానం ఇవ్వండి. దానివల్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. మరి చూశారు కదా, మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ వీడియోలన్నీ పెట్టడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.